ఏమిటో కవి రాక్షసులను వీరు విశ్వరాజ శిఖామణి శ్రీ శ్రీ భోజ మహారాజు గారు. నేను బ్రహ్మరాక్షసుడను. ఇది నా గిరి. ఇక్కడ అడుగు పెట్టినవాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలేను, లేదా కదలనీయను. చెప్పు. 1 2 3 4 5 చెప్పు. ఏం చెప్పను? ఏమిటి ప్రశ్నలు? ఏమిటి ఘోరం? మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. 1 2 3 4 5 ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. 1 2 ఏమిటి? సర్వసాక్షి నేత్రము సూర్యచంద్రుడు. 1 ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు, మీకు ధన్యవాదాలు. ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరాజు. మీరు కలిసి వచ్చుడి చేతనే నేను తరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక. మనం కూడా వెళ్ళిపోదు. ఎక్కడికని వెళ్తామమ్మా? ఏమో కానీ. ఏమండో అతిథులు ఇక్కడ నిలబడ్డారా? మా భరతాచార్యుల వారు ఆజ్ఞ అయింది, దయచేయండి. మా సత్కారం స్వీకరించండి. సందేహించకండి, దయచేయండి, తప్పదు. కానీ నేను దగ్గరే ఉండి చూస్తున్నానుగా, ఆయన మన సంగతులన్నీ మర్చిపోయినట్లుంటున్నారు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. రాత్రి నాట్య సమయంలో వారి ప్రవర్తన చూస్తే. చత్రిక, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీవిటువంటి మాటలు మాట్లాడుకో. నీవు మమ్మల్ని తిరిగి ఉండు. చత్రిక. కళశ్రీ, ఉండండి. ఏమిటి గాంధర్వం? కవి నట గాయకులు గంధర్వులే కదండి. మీరు అతిథులు మీరు ఇక్కడే ఉన్నారా? అలా చూస్తారే. ఓ, ఇది మీ తప్పు కాదు. మా విలాసవతి ఎవరినైనా సరే రెప్పపాటులో అరికట్టే కనుకట్టు నేర్చింది. చూడండి, ఆ విలాసం, ఆ లావణ్యం, ఆ వయ్యారం, ఆ హావభావ భంగి. ఓ, వర్ణన చాలిస్తాను. మీరు అసూయ పడుతున్నారు కదూ? లేదండి. మరి అలా కలవరపడుతున్నారే? మరేం లేదండి. మీ కవులు, కళాకారులు ఈ ధోరణి మాకు కొత్త కదండి. ఓన్లేండి. మీరింకా ప్రయాణ వేషాల్లోనే ఉన్నారేమిటి? మా ఆతిథ్యం మీకు హితవుగా లేదా? లేకేమండి. కానీ మీ మాటలు, మీ చూపులు, మీ సిగ్గులు, మీ నటనలు చూస్తే నాకు అనుమానంగా ఉంది. క్షమించండి. నేనే ఏమిటి? మనకేదో పూర్వ పరిచయం ఉన్నట్టు.
వారి విచారం చూస్తే వారికి మీరెంతో కావలసిన వారు అనిపిస్తుంది. కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోండి? నీవు తప్ప ఇంతవరకు ఇంకో స్త్రీతో మాట్లాడైనా ఎరుగను. కానీ కవిశ్రీ చేశాను గాని ఇలా జీవితంలో వేషాలు వేయడం నా చేత కాలేదు. పాప ఇక ఈ వ్యాఖ్యానాలు సార్. చూడండి, స్త్రీలు ఇలా వేషాలకు మోసాలకు దిగితే లోకం సహించదు. మీరెలా వచ్చారో అలాగే వెళ్ళిపోతే మాకు మా ఆశ్రమానికి మేలు చేసిన వారవుతారు. కవిశ్రీ, ఎదురుపడి అంతా తేలిపోతుంది కదా అని వస్తే అంతా తేలిపోయింది. ఇక వారికి నేను అక్కర్లేదు. వారు నటిస్తున్నారు తెలుసు, నాకు తెలుసు. కానీ నిందుకు బ్రతికే లేదు కానీ ముందు ఆశ్రమాన్ని తీసుకుపదండి. రండి. ఒక మహాపదలో ఇక్కడికి వచ్చాం. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేం. అయితే ఇంకే ప్రశ్నలు మిమ్మల్ని అడగనే అడగదు. ఇక్కడ ఎవరి పూర్వ చరిత్రలు ఎవరికీ అక్కర్లేదు. నాతో పాటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ నీకింత ఆవేశం కూడదు, నిరాశ కూడదు. ప్రపంచంలో స్త్రీవై జన్మించినందుకే నీవు గర్వించాలి. నీ జీవితం ఎలా పరిణమించవలసి ఉందో చూడు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఇక ముందు ఇటువంటి సాహసం చేయని నీవు నాకు మాట ఇవ్వాలి. మీ మాటలు వింటూ ఉంటే నాకు జీవించాలని ఉంది. కానీ ఆచార్యదేవా, నా కారణంగా ఈయన చేసిన సాహసాన్ని నా హృదయం కలవరపెడుతోంది.